హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ టెట్ ప్లస్ డిఎస్సిలో భాగంగా ఈరోజు 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి తెలుగు సందులు మరియు సంస్కృత సందుల గురించి చెప్పుకోబోతున్నాం. అందులో ఫస్ట్ తెలుగు సందుల గురించి చెప్పుకుందాం. ఫస్ట్ వన్ అత్వసంధి. అత్వసంధి సూత్రం: అత్తునకు సంధి బహుళంగా వస్తుంది. అత్తునకు సంధి బహుళంగా వస్తుంది. ఉదాహరణలు ఏంటో చూద్దాం. మేనల్లుడు, మేనా ప్లస్ అల్లుడు. నెక్స్ట్ వన్ ఒకప్పుడు, ఒక ప్లస్ అప్పుడు. నెక్స్ట్ ఇత్వసంధి. ఇత్వసంధి సూత్రం: ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికంగా వస్తుంది. ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికంగా వస్తుంది. ఉదాహరణలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి. నెక్స్ట్ ఏమి అంటివి, ఏమి ప్లస్ ఈ ప్లస్ అంటివి. నెక్స్ట్ థర్డ్ వన్ ఉత్వసంధి. ఉత్వసంధి సూత్రం: ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యంగా వస్తుంది. ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యంగా వస్తుంది. ఉదాహరణలు అంటే చూద్దాం. రాముడు అతడు, రాముడు ప్లస్ అతడు. నెక్స్ట్ అతడెక్కడ, అతడు ప్లస్ ఎక్కడ. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటో చూద్దాం. ఫోర్త్ వన్ ఎడాగమ సంధి. ఎడాగమ సంధి సూత్రం: సంధి లేని చోట వేరే అచ్చుల మధ్య ఐ వచ్చి చేరుతుంది. ఉదాహరణలు ఏంటో చూద్దాం. మాయమ్మ, మా ప్లస్ అమ్మ. నెక్స్ట్ మా ఇల్లు, మా ప్లస్ ఇల్లు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఆమ్రేడిత సంధి సూత్రం: అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా వస్తుంది. అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా వస్తుంది. ఉదాహరణలు ఏంటో చూద్దాం. ఆహాహా, ఆహా ప్లస్ ఆహా. నెక్స్ట్ అరేరే, అరే ప్లస్ అరే. నెక్స్ట్ సంధి ఆమ్రేడిత ద్విరుక్తటకార సంధి. సూత్రం ఏంటో చూద్దాం. ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణాలకెల్లా అదంతమైన ద్విరుక్తటకారం వస్తుంది. ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణాలకెల్లా అదంతమైన ద్విరుక్తటకారం వస్తుంది. ఉదాహరణలు ఏంటో చూద్దాం. పట్టపగలు, పగలు ప్లస్ పగలు. నెక్స్ట్ చిట్ట చివర, చివర ప్లస్ చివర. నెక్స్ట్ సంధి ఏంటో చూద్దాం. నెక్స్ట్ సంధి ధృత ప్రకృతిక సంధి లేదా సరళాదేశ సంధి. సూత్రం ఏంటో చూద్దాం. ధృత ప్రకృతికం మీది పరుషాలకు సరళాలు వస్తాయి. ఉదాహరణలు ఏంటో చూద్దాం. పూచన్ ప్లస్ కలువలు, పూచన్ ప్లస్ గలువలు. దెసన్ ప్లస్ చూసి, దెసన్ ప్లస్ జూచి. నెక్స్ట్ గసడదవ దేశ సంధి సూత్రం: ప్రథమ మీది పరుషాలకు గజడదవలు బహుళంగా వస్తాయి. ప్రథమ మీది పరుషాలకు గసడదవలు బహుళంగా వస్తాయి. ఉదాహరణ గొప్పవాడు కదా, గొప్పవాడు ప్లస్ కదా. కొలువు చేసి, కొలువు చేసి. కొలువు ప్లస్ చేసి, ఊ ప్లస్ చే. అంటే ఇక్కడ కొలువులో ఫస్ట్ లాస్ట్ వన్ ఊ వస్తుంది, చేసిలో ఫస్ట్ చే వస్తుంది, కాబట్టి ఊ ప్లస్ చే. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సూత్రం టుగాగమ సంధి సూత్రం: కర్మధారయములందు ఉత్తునకు అచ్చుపరమైతే టుగాగమం వస్తుంది. కర్మధారయములందు ఉత్తునకు అచ్చుపరమైతే టుగాగమం వస్తుంది. ఉదాహరణలు అంటే చూద్దాం. నిలువుటద్దం, నిలువు ప్లస్ అద్దం. నెక్స్ట్ తేనెటీగ, తేనె ప్లస్ ఈగ. నెక్స్ట్ సంధి లులనల సంధి. లులనల సంధి సూత్రం: లులనల పరమైనప్పుడు ఒక్కొక్కప్పుడు ముగాగానికి లోపము దాని పూర్వస్వరానికి దీర్ఘం విభాషగా వస్తాయి. లులనలు పరమైనప్పుడు ఒక్కొక్కప్పుడు ముగాగానికి లోపము దాని పూర్వస్వరానికి దీర్ఘం విభాషగా వస్తాయి. ఉదాహరణలు ఏంటో చూద్దాం. పుస్తకములు, పుస్తకాలు. దేశముల, దేశాల. నెక్స్ట్ సంధి పడ్వాది సంధి సూత్రం. పడ్వాది సంధి సూత్రం: పడ్వాదుల పరమైనప్పుడు వర్ణకానికి లోప పూర్ణ బిందువులు విభాషగా వస్తాయి. పడ్వాదుల పరమైనప్పుడు వర్ణకానికి లోప పూర్ణ బిందువులు విభాషగా వస్తాయి. ఉదాహరణలు భయం పడు, భయపడు భయము ప్లస్ పడు. నెక్స్ట్ త్రికసంధి. త్రికసంధి సూత్రం: త్రికసంధికి 3 సూత్రాలు ఉన్నాయండి. అవేంటో చూద్దాం.
ఆ ఈ ఏ అనే సర్వనామాలు త్రికం అనబడతాయి. ఆ ఈ ఏ అనే సర్వనామాలు త్రికం అనబడతాయి. నెక్స్ట్ సూత్రం, త్రికం మీది అసంయుక్త హల్లుకు ద్విత్వం బహుళంగా వస్తుంది. త్రికం మీది అసంయుక్త హల్లుకు ద్విత్వం బహుళంగా వస్తుంది. థర్డ్ సూత్రం, ద్విరిక్తమైన హల్లు పరమైనప్పుడు ఆర్చికమైన దీర్ఘానికి హ్రస్వం వస్తుంది. ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆర్చికమైన దీర్ఘానికి హ్రస్వం వస్తుంది. ఉదాహరణ ఏంటో చూద్దాం. అక్కొమ 2 ఇజ్ ఈక్వల్ ఆ ప్లస్ కొమ 2. నెక్స్ట్ రుగాగమ సంధి సూత్రం ఏంటో చూద్దాం. పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే కర్మధారయంలో రుగాగమం వస్తుంది. పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే కర్మధారయంలో రుగాగమం వస్తుంది. ఉదాహరణ ఏంటో చూద్దాం. పేద ప్లస్ ఆలు ఈజ్ ఈక్వల్ టు పేద ప్లస్ ప్లస్ ఆలు ఈజ్ ఈక్వల్ టు పేదరాలు. నెక్స్ట్ పుంపాదేశ సంధి సూత్రం ఏంటో చూద్దాం. కర్మధారయ సమాసాల్లో ము వర్ణకానికి బదులు పులు ఆదేశంగా వస్తాయి. ఉదాహరణ ఏంటో చూద్దాం. అచ్చపు పూల తోట ఈజ్ ఈక్వల్ టు అచ్చము ప్లస్ పూల తోట. నెక్స్ట్ నీలపు గండ్లు నీలము ప్లస్ కండ్లు. నెక్స్ట్ ప్రాతాది సంధి సూత్రం ఏంటో చూద్దాం. సమాసాలలో ప్రాతాదుల తొలి అచ్చు మీది వర్ణాలకెల్లా లోపం బహుళంగా వస్తుంది. సమాసాలలో ప్రాతాదుల తొలి అచ్చు మీది వర్ణాలకెల్లా లోపం బహుళంగా వస్తుంది. ఉదాహరణ ఏంటో చూద్దాం. పూరెమ్మ అందంగా ఉన్నది. ఆన్సర్ ఇస్ పూరెమ్మ ఈజ్ ఈక్వల్ టు పువ్వు ప్లస్ రెమ్మ ఈజ్ ఈక్వల్ టు ప్రాతాది సంధి. నెక్స్ట్ గురు శిష్యులు పూతోటలో విహరిస్తున్నారు. ఆన్సర్ ఇస్ పూదోట ఈజ్ ఈక్వల్ టు పువ్వు ప్లస్ తోట ఈజ్ ఈక్వల్ టు ప్రాతాది సంధి. నెక్స్ట్ సూత్రం ఏంటో చూద్దాం. నెక్స్ట్ నుగాగమ సంధి సూత్రం, ఉదంతమగు తద్ధర్మార్థక విశేషణానికి అచ్చు పరమైనప్పుడు నుగాగమం వస్తుంది. ఉదంతమగు తద్ధర్మార్థక విశేషణానికి అచ్చు పరమైనప్పుడు నుగాగమం వస్తుంది. ఉదాహరణ ఏంటో చూద్దాం. చేయునతడు ఈజ్ ఈక్వల్ టు చేయు ప్లస్ అతడు. నెక్స్ట్ వచ్చునప్పుడు వచ్చు ప్లస్ అప్పుడు. ఫ్రెండ్స్, ఇంతటితో తెలుగు సందులు పూర్తయ్యాయి. ఇప్పుడు సంస్కృత సందుల గురించి చెప్పుకుందాం. ఇందులో ఫస్ట్ సవర్ణ దీర్ఘ సంధి సూత్రం ఏంటో చూద్దాం. ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. ఉదాహరణలు ఏంటో చూద్దాం. రామానుజుడు రామ ప్లస్ అనుజుడు. నెక్స్ట్ గిరీషుడు గిరి ప్లస్ ఈషుడు. నెక్స్ట్ గుణసంధి సూత్రం, అకారానికి ఈ ఊరులు పరమైతే ఏవో ఆర్లు ఏకాదేశంగా వస్తాయి. అకారానికి ఈ ఊరులు పరమైతే ఏవో ఆర్లు ఏకాదేశంగా వస్తాయి. ఉదాహరణలు ఏంటో చూద్దాం. రాజేంద్రుడు ఈజ్ ఈక్వల్ టు రాజా ప్లస్ ఇంద్రుడు. దేశోన్నతి దేశ ప్లస్ ఉన్నతి. నెక్స్ట్ యనాదేశ సంధి సూత్రం చూద్దాం. ఇప్పుడు ఈ ఊరులకు అసన్న అచ్చులు పరమైతే యావారాలు ఆదేశంగా వస్తాయి. ఈ ఊరులకు అసవర్ణ అచ్చులు పరమైతే యావారాలు ఆదేశంగా వస్తాయి. ఉదాహరణలు ఏంటో చూద్దాం. అత్యానందం అతి ప్లస్ ఆనందం. పిత్రాజ్ఞ పితృ ప్లస్ ఆజ్ఞ. నెక్స్ట్ వృద్ధి సంధి సూత్రం, అకారానికి ఏ ఆయులు పరమైతే ఐకారము ఓ ఆవులు పరమైతే ఔకారము వస్తాయి. అకారానికి ఏ ఆయులు పరమైతే ఔకారము ఓ ఆవులు పరమైతే ఔకారము వస్తాయి. ఉదాహరణ ఏంటో చూద్దాం. వసుదైక ఈజ్ ఈక్వల్ వసుధ ప్లస్ ఏక. నెక్స్ట్ పాపౌఘ పాప ప్లస్ ఓఘ. నెక్స్ట్ జస్త్వ సంధి సూత్రం ఏంటో చూద్దాం. పరుషాలకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు షాసాలు
తప్ప మిగిలిన హల్లులు కానీ అచ్చులు కానీ పరమైతే వరుసగా సరళాలు ఆదేశమవుతాయి. సూత్రం మరొకసారి చదువుతాను. పరుషాలకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు శేషాలు తప్ప మిగిలిన హల్లులు కానీ అచ్చులు కానీ పరమైతే వరుసగా సరళాలు ఆదేశమవుతాయి. ఉదాహరణలు ఏంటో చూద్దాం. దిగంతము ఈజ్ ఈక్వల్ దిక్ ప్లస్ అంతము. నెక్స్ట్ మృద్ఘటము ఈజ్ ఈక్వల్ మృత్ ప్లస్ ఘటము. నెక్స్ట్ అనునాసిక సంధి సూత్రం ఏంటో చూద్దాం. వర్గ ప్రథమాక్షరాలకు కచటతపలకు నా కానీ మా కానీ పరమైనప్పుడు అనునాసికములు ఆదేశంగా వస్తాయి. ఉదాహరణలు ఏంటో చూద్దాం. వాంగ్మయం వాక్ ప్లస్ మయం. రాన్మహేంద్రవరం రాట్ ప్లస్ మహేంద్రవరం. నెక్స్ట్ విసర్గ సంధి సూత్రం ఏంటో చూద్దాం. అకారాంత పదాల మీద ఉన్న విసర్గకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు క చ ట త ప ఖ ఛ ఠ థ ప ష సాలు కాక మిగతా అక్షరాలు కలిసినప్పుడు విసర్గ లోపించి అకారం ఓకారంగా మారుతుంది. సూత్రం ఇంకొకసారి చదువుతాను. అకారాంత పదాల మీద ఉన్న విసర్గకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు అంటే క చ ట త ప ఖ ఛ ఠ థ ఫ షే ష సాలు కాక మిగతా అక్షరాలు కలిసినప్పుడు విసర్గ లోపించి అకారం ఒకారంగా మారుతుంది. ఉదాహరణలు ఏంటో చూద్దాం. నమో నమః నమః ప్లస్ నమః. నెక్స్ట్ మనోహరం మనః ప్లస్ హరం. నెక్స్ట్ శుత్వ సంధి సూత్రం ఏంటో చూద్దాం. సకార తవర్గాలకు త థ ద ధ షకార ఛవర్గ చ ఛ జ ఝాలు పరమైతే షకార ఛవర్గాలే వస్తాయి. సూత్రం ఇంకొకసారి చదువుదాం. సకార తవర్గాలకు త థ ద ధ షకార ఛవర్గ చ ఛ జ ఝాలు పరమైతే షకార ఛవర్గాలే వస్తాయి. ఉదాహరణలు ఏంటో చూద్దాం. తపః ప్లస్ శక్తి తపస్ ప్లస్ శక్తి తపశక్తి. నెక్స్ట్ నిహ్ ప్లస్ శంక నిస్ ప్లస్ శంక నిశంక. ఫ్రెండ్స్, ఇంతటితో తెలుగు సందులు సంస్కృత సందులు అయిపోయాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.